మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. నాట్ టు లెర్న్ బట్ టు రియలైజ్, నాట్ టు ఎక్వైర్ బట్ టు ఎక్స్పాండ్, నాట్ టు పొసెస్ బట్ టు పర్మియేట్, not to secure but to sacrifice. Ring in Purna Prana supply adjustment. ఆంధ్ర మహాసావిత్రి 30వ అధ్యాయం మృత్యు సందేశం. మనిషి తన మనస్సు కల్పించే ప్రలోభాలకు లోనై కన్నీటిలో మాధుర్యం, ఆనందంలో పశ్చాత్తాపం పొందుతాడు. ఆగ్రహాలకు అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. ఆత్మ సంగీతంలో అన్నీ జంట స్వరాలే. రెండూ చివరకు అమరత్వంతో రాజీ పడతాయా? పరమాత్మ దివ్యమూర్తిమత్వం కాల ప్రవాహాలను ఈది సరికొత్త రూపాలలో మమ్మల్ని చేరుతుంది. ఆ అనుగ్రహమే మాకు రక్ష. అది దూరం నుండి వినిపించే వేణునాదం వలె సమ్మోహనపరుస్తుంది. జనారణ్యాలలో వెన్నెల కొమ్మలపై వాలి క్రిందికి జారి మా అన్వేషణను ప్రోత్సహిస్తుంది. అదే నా ప్రియుని రూపంలో నన్ను చేరింది, నా ఆత్మకు అండగా నిలిచింది. ఆ ప్రేమమూర్తి నా కోసం సత్యవంతుని రూపం దాల్చాడు. మేమిద్దరం అనాదిగా దంపతులం, ఒకే అగ్నికి చెందిన రెండు సమిధలం. పరలోకం నుండి అతను నాకై దిగి వచ్చాడు. ఈ మహారణ్యాలలో నా కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నాడు. నన్నే వెతుకుతూ కాలం గడిపాడు. నా కోసం ఎంతగా తపించాడో నాకు తెలుసు. సృష్టి ఆరంభం నుండి సత్యం నన్ను వాంఛిస్తూనే ఉన్నాడు. జల ప్రవాహంలో ఎగసిన తరంగం వలె నన్ను తనలోకి లాక్కున్నాడు. నా గతం నుండి నన్ను ఉద్ధరించాడు. మంద మలయా నిలయం వలె అతని చేతులు నన్ను స్పృశించాయి. నేనొక పూల తీవ వలె అతన్ని అల్లుకున్నాను. అతని అనురాగాగ్నిలో నన్ను ఆనందంతో కాల్చివేశాడు. నేను తనని అనేక సుందర రూపాలలో గుర్తించగలిగాను. ఎంత దూరం నుండి పిలిచినా అతని పిలుపుకు పరవశించాను. మేము ఇద్దరం కలిసి అనేక అవరోధాలను దాటగలిగాం. అతనిని మించిన దేవుడు ఎవరైనా ఉంటే ముందుగా నా సత్యవంతుని రూపం ధరించమనండి. నేను ప్రేమించే అతని ఆత్మలో తన్మయత్వం చెందమనండి. నేను ఇష్టపడే రూపంతో నన్ను పాణిగ్రహణం చేయమనండి. నా హృదయానికి స్పందన కలిగించగలది ఒకే హృదయం. నా హృదయ పీఠం పైన ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఈ ప్రాపంచిక భ్రమలను దాటిపో మహాత్మా. కాలపురుష, ఈ లోకంలో అందరి వంటి దానిని నేను కాను. నేను అగ్నిని, తేజస్సును. నీవు ఊహించినట్లు స్వప్న సుందరిని కాను. మృత్యువు మరొక మారు తన ప్రయత్నం కొనసాగించింది. తన భయద గంభీర స్వరంతో ఆమె హృదయాన్ని గాయపరచింది. నీ ఆలోచనలన్నీ అందమైన కలలు. ఆధ్యాత్మిక స్వప్నాలలో తూగిపోతూ సుఖాలకు, లాలసకు బానిసవై పోతున్నావు. చిన్న పక్షి సూర్యగోళాన్ని చేరాలని తపించినట్లున్నది నీ వాలకం.
నీ హృదయారాటం మాటల రెక్కలు కూర్చింది. ప్రేమించే హృదయంలో ప్రజ్ఞ నిలవదు. హృదయం అందించే మాటలు వివేకం నుండి జారిపోతాయి. భూమిని స్వర్గంగా మార్చాలన్న నీ ప్రయత్నం నెరవేరదు. అసలు స్వర్గం, దివ్యత్వం రెండూ కల్పనలే. జీవం ప్రవేశం వల్ల ద్రవ్యం చైతన్యం పొందుతుంది. ద్రవ్య చలనం వల్ల మేధ ఏర్పడుతుంది. మనిషి ఎంత ఎత్తులకు ఎదిగినా కాపురుష లక్షణాలను వదలడు. ప్రాయికమైన పరిజ్ఞానంతో ముందుకు పోతున్నాననుకుంటాడు. మనిషి మనస్సు గగనసీమలలో స్వేచ్ఛగా తిరుగుతుంది. నేలపైన మాత్రం కుంటి నడక నడుస్తుంది. జీవితంలోని ఒడిదుడుకులు, ప్రతికూలతలు మనిషి తట్టుకోలేడు. ఇంద్రియ వాంఛల్ని అదుపు చేయలేడు. ఆలోచనలు మాత్రం స్వర్గం వరకు పరుగు తీస్తాయి. స్వర్గం నుండి సుఖ నిక్షేపాలను ఆశిస్తాడు. చేష్టలు మాత్రం నేలబారుగా ఉంటాయి. నీ స్వప్నాలను సృష్టించేది భౌతికమైన నీ మేధ. అది భౌతికమైన బందీఖానాలోనే తృప్తిగా ఉంటుంది. అదే మనకు వాస్తవం, యథార్థం. కాలానుసారం సృష్టికి అనుకూలంగా ఏర్పడిన రూపమే యథార్థం అయింది. భూమి ఏర్పాటుకు పదార్థం అవసరం. పదార్థం వల్లనే రూపం ఏర్పడి వాస్తవం అనిపిస్తుంది. మనస్సు, జీవం పోయిన తర్వాత గాని పదార్థం నశించదు. అది నశించినప్పుడు ఆ జీవి తాలూకు సర్వం నశించినట్లే. పదార్థం ఏర్పరచిన శరీరంలో మనస్సు మోజుపడి పెంచుకున్న పువ్వు ఆత్మ. అది పూచిన చెట్టు నుండి క్రిందికి దిగదు. ఆత్మ భూమిని వదిలి ఎప్పుడు ఆకాశంలోకే చూస్తుంది. నీ ఆలోచనలన్నీ భౌతిక ప్రపంచపు కొనమెరుపులు. నీ జీవితం భవసాగరంపై కదిలే ఒక తరంగం. సత్యపథం చాలా ఇరుకు. ఆ ఇరుకు బాటలో అప్రమత్తంగా పయనించాలి. చెదరిపోయిన శక్తుల్ని కూడదీసుకోగలగాలి. అప్పుడే సత్యదర్శనం సాధ్యం. అది వివేకం అనే కట్రాతికి మనస్సును కట్టివేస్తుంది. జీవితంలో ప్రలోభాలకు మనిషిని బానిసను చేస్తుంది. ధర్మం పేరుతో అందరినీ బంధిస్తుంది. ఈ మానవ శరీరంలో ఏర్పడే అనేక రసాయనిక పరిణామాలు మేధను జీవితంతో కలిపి నడిపిస్తాయి. పదార్థ ప్రక్రియ విఫలమైనప్పుడు పగుళ్ళు ఏర్పడతాయి. పదార్థంలో జీవం ఉన్నంత కాలం అంతా బాగానే అనిపిస్తుంది. అయినా మనిషికి భద్రత లేదు. జీవం నిష్క్రమించగానే మనిషి నావి అని చెప్పుకునే శక్తులన్నీ మట్టి కరుస్తాయి. ఏవీ లేకపోయినా ఉన్నవనే భ్రమ కలుగుతుంది. ఆకృతి, సంకేతం అన్నీ శూన్యాలే. జీవుని రూపాలకు తిరిగి జన్మించే హక్కు లేదు. సుస్థిరమైన జీవాత్మకు అస్థిరమైన రూపం ఒక ఆచ్ఛాదన. విశ్వశక్తి తాండవంలో అవి కొన్ని భంగిమలు. అవి చలన రూపాలు. శూన్యమైన రోదసిలో అవి మెరుపుల మరకలు. ఏ మార్పు లేకపోయినా మారుతున్నట్లు కనిపిస్తుంది. అయినా మారడం సహజం. చివరి మజిలీ మృత్యువు. ఒకప్పుడు ఎంతో వాస్తవం, స్థిరం అనుకున్నది మహాశూన్యంలో కలుస్తుంది. ఆ విచిత్ర రూపాలు బుసకొట్టి మనిషి వివేకాన్ని కబళిస్తాయి. ఆద్యంతాలు లేని శూన్యం సైతం ఒక కల్పనే అవుతుంది. నిజానికి ఏమీ లేనిది ఉన్నదనే భ్రమ శూన్యమే. మరేదో దివ్యశక్తితో సృష్టి రూపాలు ఏర్పడుతున్నాయన్నది భ్రమే.
మృత్యువు అనుగ్రహంతో అన్నీ కొంతకాలం జీవిస్తాయి. మృత్యువు వల్లనే ఆలోచిస్తాయి, పరిశ్రమిస్తాయి. నీ ఆలోచనల మాధుర్యపు మత్తులో నీ హృదయంలోని అసలైన చిత్రాలను చూడలేకపోతున్నావు. అంతర్దృష్టితో నీలోకి చూడాలని ప్రయత్నించవు. కళ్ళు మూసుకుని నీ ఇష్టదైవాలని ఆరాధించాలని అనుకోవు. నీవు నీ చుట్టూ ఎలా ఏర్పడ్డదో తెలియాలంటే కళ్ళు మూసుకొని నీలోకి చూచుకో. అంతా గమనించు. అర్థమవుతుంది. అసలు ఉన్నదంతా శూన్యం. అందున అంధకారం. అందులో ఒక చలనం కలిగినప్పుడు సృష్టి జరిగింది. సృష్టి కొంతకాలం భద్రంగా అచేతనావస్థలో ఉంది. కానీ అలా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తర్వాత జడ ప్రపంచపు చీకటి గుండెలో ఒక వెలుగు ప్రవేశించింది. చైతన్యం కలిగింది. జీవజాలం ఏర్పడి చూడటం, తెలుసుకోవటం, ప్రేమించడం, అనుభూతించడం మొదలయింది. ఆ కదలికలో ఆత్మను ఊహించింది. ఆత్మ సత్యాన్వేషణ సాగించి పరమాత్మను సంభావించసాగింది. సృష్టి చైతన్యరహితంగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే ఉంది. నేను మృత్యువును. నా అధికారం ఎన్నటికీ పోదు. నా పథకం చెడదు. నా సంకల్పం మొక్కవోదు. సర్వాన్ని నేను సృష్టించుకోగలను. అవాస్తవికమే అయినా తిరిగి నా అధికారాన్ని శూన్యం ఆమోదించి నేను కోరిన రూపాలను ఇస్తుంది. నేను అనాలోచితంగా ప్రవర్తించినా అదే చివరకు విధిరాతగా పరిగణింపబడుతుంది. ఏ ధర్మసూత్రాలైనా విధిని కాదనవు. ఏ ధర్మసూత్రాలైనా విధిని కాదనవు. అన్నీ కడకు నిర్వీర్యమై శూన్యంలో కలిసిపోయేవే. అన్నీ ప్రకృతికి అనుగుణంగా వర్తించవలసిందే. ఈ మహాశూన్యంలో రోదసిని ప్రకల్పించింది నేను. రోదసిలో ప్రాణవాయువును నింపింది నేను. ఈ విశ్వ కార్యానికి అగ్నుల్ని రగిల్చింది నేను. ఒక మహాగ్నిని రగిల్చి దానిని ముక్కలు చేసి శూన్యంలో విసిరివేశాను. అవే గోళాలుగా మారాయి. అవే రోదసిలో నియమబద్ధంగా చరిస్తున్నాయి. అణువుల్ని, వాయువును కలిపి ఈ సుందర ప్రపంచాన్ని సృష్టించాను. రసాయనాలు కలిపి మనిషిని తయారు చేశాను. మనిషికి ఆలోచన ఏర్పడింది. విశ్వంలో సామరస్యం దెబ్బతిన్నది. మనిషి భౌతికతను ఆశించటం, ఆహ్వానించడం జరిగింది. నరాలు, అణువులు కలిసి ఆనందాన్ని, విషాదాన్ని సృష్టించుకున్నాయి. లోకం ఆలోచించసాగింది. భగవంతుని సైతం మనిషి ఊహించగలిగాడు. అతనికి వివేకం తోడయింది. మనిషి వాంఛలు, కోరికలు ఆకాశం ఎత్తుకు ఎగిరాయి. మనిషి ఆలోచనలు, వాంఛలు ఆకాశం ఎత్తుకు పెరిగాయి. ఇంకా జడస్థితిలోనే ఉన్న భూమి కలవరపడ్డది. ప్రశాంతంగా ఉండే ప్రకృతికి మనిషిపై కోపం వచ్చింది. అప్పుడు ఆత్మ జీవుని సుఖదుఖాల నుండి దూరంగా జరిగింది. వాటితో తనకు నిమిత్తం లేదని తన క్షేత్రాన్ని ఏర్పరచుకుంది. భౌతికత నిద్రిస్తుంది. మనస్సు శాశ్వతం కాదు. జీవులంతా ప్రకృతి అధీనంలో ఉండేవే. మానవ ప్రజ్ఞ పోయి అజ్ఞానంలో చిక్కుబడిపోయింది. ఇది నీవు మెచ్చే ప్రపంచం. ఇది నీ మానవ మేధ సృష్టించి పెట్టిన అయోమయం. మానవ జీవితం నిత్యం పరిభ్రమిస్తుంది. నీవు ఆత్మ మార్గంలో పరమాత్మను సంభావిస్తావు. ఒక యంత్రంలా పనిచేస్తున్న నీ శరీరంలో ఆత్మకు, పరమాత్మకు, ఈశ్వరీయతకు చోటు ఏది? స్వల్పమైన ప్రాణాన్ని నీవు ఆత్మగా భావిస్తున్నావు.
పంచభూతాలతో ఏర్పడిన శరీరంలోని మేధను మహత్తరం అని భ్రమిస్తున్నావు. అదే పరమాత్మ అంటావు. అది నీ నీడ మాత్రమే. ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు మధ్యన శూన్యంలో చిక్కుకున్న నీ ప్రజ్ఞ నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకోగలదు. అది నీ జ్ఞానానికి వికృత రూపం. ఏవో ఊహించి ఏవేవో పొందాలని యత్నిస్తుంది ప్రజ్ఞ. అసలు సత్యంలో సగమైన భూమిపైకి వచ్చి ఈ చీకటి నేలపై వెలుగును కృమ్మరిస్తే కొంతవరకైనా తేజస్సు ప్రచలితమవుతుంది. నీ ఆత్మకేదో అమరత్వం సిద్ధింప చేయాలనుకుంటున్నావు. అసంపూర్ణంగా ఉన్న మానవునికి అమరత్వం ఎలా సిద్ధిస్తుంది? అడుగడుగున హింసలకు పాల్పడుతున్న ఈ జీవుడు అనంతంగా బాధలకు గురి కావలసిందే. ప్రజ్ఞ, ప్రేమ నీ జన్మల హక్కులన్నావు. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన జ్ఞానం ఎక్కడుంది? ఎవరికి ఉంది? అజ్ఞానం పొరల క్రింద ముక్కిపోయింది నీ వివేకం. అజ్ఞానం పొరల క్రింద ముక్కిపోయింది నీ వివేకం. నీ మానవ ప్రేమ ఈ ప్రపంచానికే పరిమితం. కిన్నెర నృత్యాన్ని కాకులు అనుసరించినట్లు అనుభవంతో పొందదగిన జ్ఞానాన్ని మనిషి వివేకంతో కల్పించుకొని జ్ఞాపకాల అడుగున దాచుకుంటాడు. ఎప్పటికైనా అది పనికొస్తుందని మనిషి ఆశ. కామగ్రంథులలో కలిగే ఉద్రేకాల వల్ల, నరాల ఒత్తిడి వల్ల పుట్టే వేడి వల్ల ఏర్పడే మధుర రసం నీ ప్రేమ. అది నీ హృదయంలోకి చేరి విషంగా మారుతుంది. దానినే అమృతం అని భ్రమిస్తున్నావు. మానవ విజ్ఞానం మహత్తరమైనదేమీ కాదు. ప్రేమ అనేది స్వర్గం నుండి దిగివచ్చిన సుధారసం కాదు. భౌతిక వాతావరణం దాటి పైకి పోదలచినప్పుడు మైనపు రెక్కలు కట్టుకుని సూర్యునికి దగ్గరగా పోకూడదు. భ్రమలలో ఎత్తులకు ఎగరలేవు. ఈ భూమిపైన దివ్య ప్రజ్ఞ నిలవదు. ఈ నేలపై అమర ప్రేమకు అవకాశం లేదు. స్వర్గం చేరిన వారు స్వర్గంలోనే జీవిస్తారు తప్ప భూమిపైకి దిగిరారు. స్వర్గ జీవితం సైతం ఒక మెరుపు స్వప్నం. నీ ఊహలు అన్నీ స్వప్న సదృశాలు. నీ మనస్సు, జీవం రెండూ ప్రాపంచిక మాయలు. నీ మనస్సు నీ కొరకు ఒక స్వర్గాన్ని కల్పించవచ్చు. అది ఒక ఆనంద భ్రాంతి. వెలుగు కిరణంలో నీ భౌతిక జీవనం కల్పిస్తున్న భ్రాంతి. సహజమైన దివ్యత్వాన్ని తనలోకి ఆహ్వానించలేక కనిపించే అవాస్తవంతో రాజీపడి తనకు పరమ లక్ష్యం అయిన దివ్యత్వం దూరం కాగా మట్టిలో పుట్టిన మనిషి మట్టిలోనే కలిసిపోతున్నాడు. అతని భౌతిక సంపదలన్నీ అగోచర శక్తిలో కరిగిపోతాయి. అగోచర శక్తి మహాశూన్యంలోని ఒక మధుర స్పందన. ఆ స్వర్లోక సౌందర్యాలను భూమిపైకి ఎలా రప్పించగలవు? అసలు నీ జీవితమే స్వప్నం. ఆ స్వప్నంలో నీ కల్పన మరొక స్వప్నం. నీకై ఊహించుకున్నది ఎలా యథార్థం అవుతుంది? నీవు సృష్టించుకున్న స్వర్గం నీ మనోకల్పన, నీ భావం. భాష కల్పించిన సుందర రూపం. నీ సౌందర్యారాధన వల్ల ఆ రూపాన్ని ఊహించగలిగావు. ప్రకృతి దానిని ఆమోదించదు. అసలు దివ్య రూపాలు నీకు ఎన్నటికీ కనిపించవు. కనిపించేవన్నీ నీ మనస్సు కల్పించే రూపాలు. నీ కోరిక జీవిత కాలంలో తీరదు. నీ ఆలోచనల మెరుపులు నీ ఆత్మను మోసగిస్తాయి. స్వర్గాన్ని స్వప్నిస్తున్న ఓ అలనా,
స్వర్గాన్ని స్వప్నిస్తున్న ఓ లలన, నీవు ప్రాపంచిక ధర్మాలను పాటించు. నీ జీవితంలో ప్రవేశించే వెలుగుల్ని అనుభవించ సుఖించు. జీవితం అందించే ఆనందాలను పొందు. చివరకు విధి శాసనానికి తలవంచు. నీ వంతు కష్టాలు, బాధలు నీవు అనుభవించక తప్పదు. నీ కన్నీళ్ళు నీ కొరకే. నీ అనురాగ హృదయానికి ఊరట కలిగించు. చివరకు శాశ్వత నిద్రలోనే పరమ సుఖం లభిస్తుంది. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపో. ఎక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళిపో. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్